నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో 31వ వార్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ర్యాలీ. వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచన. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త. ప్రాణాపాయ స్థితిలో 18 నెలల చిన్నారి చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ దవాఖానాకు తరలింది. టీడీపీ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో బైక్ ర్యాలీ. భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు. శ్రీకాళహస్తిలో పట్టణంలో విద్యార్థులచే పోస్టల్ శాఖ సిబ్బంది పోస్టల్ బ్యాంక్ పొదుపు సేవలు అవగాహన. విద్యార్థుల వద్ద పొదుపు ఖాతాను ప్రారంభింపచేసిన తపాలా శాఖ మేనేజర్. తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరంలో కారును ఢీకొట్టిన లారీ. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో 31వ వార్డు భద్రతా వారోత్సవాల భాగంగా పోలీసు శాఖ ర్యాలీ నిర్వహించింది. ఎస్ఐ బాలకృష్ణ వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ సారపాక సెంటర్లో వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేశారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. అది అట్రామను ఫ్యామిలీతో ఫ్యామిలీ పిల్లలు వెళ్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సారపాక సెంటర్లో ట్రాఫిక్ వైలేటర్స్కి రోజా పూలు ఇస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు విధిగా హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం, అటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ పైన అవగాహన కలిగిస్తూ ఈరోజు కృష్ణ ప్రోగ్రామ్ బుర్గంపాడు పోలీస్ సర్కిల్లో సారపాక సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రోజ్ ఫ్లవర్స్ ఇస్తూ ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటారో వాళ్ళందరికీ రోజ్ ఫ్లవర్స్ ఇస్తూ ట్రాఫిక్ విధులను పాటించాల్సిందిగా అందరికీ తెలియజేయడం. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి వారి ఫ్యామిలీస్కి మరియు ఎదుటివారి ఫ్యామిలీస్కి కూడా రక్షణ కల్పించి అందరూ సమాజంలో యాక్సిడెంట్లను తగ్గించాలని ఫ్రీగా వచ్చిన తీసుకెళ్తున్నారు కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన వ్యక్తి భార్యతో పాటు 18 నెలల కూతురిపై దాడి చేశాడు. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన భార్య మృతి చెందగా చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రామ్దాస్ తండాలో చోటు చేసుకుంది. రామ్దాస్ తండాకు చెందిన మధుకు పిఏపల్లి మండలం చింతలకుంట తండాకు చెందిన అఖిలతో 2017లో వివాహమైంది. వీరికి 18 నెలల కూతురు ఉంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా
ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల 4 రోజుల క్రితం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం మధు తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన మధు ఇంట్లో ఉన్న నాగలి పలుగుతో భార్యను కూతురుపై దాడి చేయగా అఖిల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వెంటనే మధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డ చిన్నారెడ్డి మిల్కీని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక 3 రాజధానులకు శాసనమండలి రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్ర టీడీపీ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యొక్క దౌర్జన్యం పాలన అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ప్రజలు అతనికి మ్యాండేట్ ఇస్తుంటే ఒక పిచ్చి ఆయన చేతిలో రాయి ఇచ్చినట్టు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్ని ఆయన ఒక పబ్జీ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఫోన్లో ప్రజలతో. ఈరోజు నిన్న మనం చూసాం శాసన మండలిని రద్దు చేయడం. వాళ్ళ నాయన గారు పెద్దల సభ మంచిది అవసరమని తీసుకొని వస్తే ఈయన ఆ సభని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాలను చేసి ప్రతి ప్రాంతంగా ప్రతి ఒకరిని ఈరోజు దూషించుకునే పరిస్థితికి తీసుకువచ్చాడు. ఈరోజు అనంతపూర్ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు తగువులు వేసుకోవాలి, కడప వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు తగువులు వేసుకోవాలి, ఇటు నెల్లూరు వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు తగువ వేసుకోవాలి. ఇవన్నీ ఈరోజు ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే సమస్యలు తక్కువ అయినట్టుగా ఒక పక్క లోటు బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన నవరత్నాల్ని ఈరోజు అమలు చేయాలంటే నిజంగా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలో పెట్టి ప్రజలందరినీ ఈరోజు నరకం చూపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు శాసన మండలిలో మీరు ప్రజలందరికీ ఏదో ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ ఏదో మనకు తప్పుదావ పట్టిస్తా ఉన్నాడు. శాసన మండలిలో వాళ్ళు పెట్టిన బిల్లుని రిజెక్ట్ చేయలేదు. ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకునే దానికోసం శాసన మండలి చైర్మన్ ఈరోజు పెద్దలందరినీ ఏం కోరారంటే ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని డిగ్రీ మహిళా కళాశాల నందు విద్యార్థులచే పోస్టల్ శాఖ సిబ్బంది పోస్టల్ బ్యాంకు పొదుపు సేవల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వద్ద పొదుపు ఖాతాలను ప్రారంభం చేశారు. అనంతరం శ్రీకాళహస్తి తపాలా శాఖ మేనేజర్ మాట్లాడుతూ పోస్టల్ శాఖ నందు పోస్టల్ బ్యాంకు సేవలు కార్యక్రమాలు గతంలో ప్రారంభించామని, డబ్బు పొదుపు చేయడం వంటి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లాగిన్ అయినావా? లాగిన్ కావద్దని చెప్పాను క్యాన్సిల్ అయింది. ప్రతి నిమిషం సేవ దృక్పథం కలిగిన భారతీయ తపాలా శాఖ ద్వారా సెప్టెంబర్ 2018 దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ప్రారంభించబడింది. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి ఓపెన్ చేసుకోవడానికి కేవలం ఆధార్ నెంబర్ మరియు
మొబైల్ నంబర్ మాత్రమే ఉన్నట్లయితే కేవలం 100 రూపాయలతో మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే ఖాతాని ప్రారంభించుకోవచ్చు. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాని ప్రారంభించుకున్న తర్వాత స్మార్ట్ ఫోన్లో ఐపీపీబీ గూగుల్ ప్లే స్టోర్లో ఐపీపీబీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఐపీపీబీ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మన యొక్క కరెంటు బిల్లులు కానీ, డిష్ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, వేరే గ్యాస్ బుకింగ్ కానీ ఇటువంటి సేవలు కూడా మనం పొందుకునే సదుపాయం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వేరే అకౌంట్లో కూడా మనం ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా మన యొక్క పోస్టల్ సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉన్నట్లయితే మరియు ఆర్డీ ఖాతా ఉన్నట్లయితే ఆర్డీ లోన్ కానివ్వండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ కూడా ఈ యొక్క మొబైల్ బ్యాంక్ యాప్. ఇక తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో జరిగిన రోడ్డు ప్రమాదం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కళ్యాణ మండపం నుంచి రోడ్డుపైకి వచ్చిన కారును లారీ ఢీకొట్టింది. ఘటనలో 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనీసం బ్రేక్ మీద అడిగేది అతను ఇందుకే మెయిన్ ఆదేశం చూడు లగేజ్ గురించి కూడా ఇక ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కాకుమాని సునీల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా వార్డులోని ఓటర్లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు చాలా సమస్యలు, మౌలిక సదుపాయాలు లేక 18 వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గెలిపించినందుకు ప్రజల కోసం పాటుపడతానని, ప్రజల సమస్యలు అన్ని తీర్చుతానని ఆయన అన్నారు. నా మీద నమ్మకం ఉంచి నాకు ఓట్లేసిన 18వ వార్డు ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. నేను నా 18వ వార్డు కాకుండా మన మున్సిపాలిటీలో 17 వార్డులు, అత్యధిక వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అందరు ఓటర్ మహాశైలకి నా కృతజ్ఞతలు. ఇంతటి ఘన విజయం అందుకుంటా కారణం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకము మరియు 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏమి పనులు చేయలేదు. ముఖ్యంగా మా మున్సిపాలిటీలో అయితే వాళ్ళు ₹1 కూడా వెచ్చించలేదు టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు. అత్యధిక మీరు చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు గెలుచుకున్న మున్సిపాలిటీగా తుర్కంజల్ మున్సిపాలిటీ వచ్చింది. ఇప్పుడు నేను క్యాన్వాసింగ్ చేసే భాగంలో ప్రజల సమస్యలని తెలుసుకోవడం జరిగింది. మా ఊరిలో ముఖ్యంగా మా 18వ వార్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ సరిగా లేవు, ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. నేను ఆల్రెడీ నిన్న మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో మా చైర్మన్ గారు మల్లెడ్డి రామరెడ్డి అనురాధ గారి నాయకత్వంలో నిన్న మేము ఒక అన్అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ మనము వాటర్ సమస్యపై మేము ఒక మొత్తము మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటి మీద వర్క్ చేస్తున్నాము. ఇంకోటి లైటింగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మమ్మల్ని ఆదరించి గెలిపించాలని, అవినీతిపై ప్రశ్నించే గొంతుకు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అధికారం కట్టబెట్టినందుకు ముందుండి పోరాడతాం అని అన్నారు. పాలన నుంచి అంటే అధికార పార్టీలోని తిరుగుబాటు అభ్యర్థి వీళ్ళంతా కూడా పోటీపడి మద్యము విచ్చలవిడిగా కోట్లాది రూపాయల విదడం వల్ల తాత్కాలికంగా ఐజపట్టిన ప్రజలు అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి వారి ప్రలోభాలకు గురైనట్లు వీళ్ళంతా కూడా కేవలం అధికారం కోసమే వేరువేరుగా ఉన్నా చివరకు వీళ్ళంతా కూడా ఒకటైతారని మేమైతే చెప్పామో దృశ్యం అది ముమ్మాడికి నిజం జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ పంపకాల్లో అప్పటిదాకా ఒకరి ఓరు దూషించుకున్న అది దాంతోపాటు 20 వార్డుల్లో ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణతో 4 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినారో ఐజ పట్ల, ఐజ అభివృద్ధి పట్ల, అవినీతి పరుల పట్ల ఏ విధంగా పోరాటం చేయమని ప్రతిపక్షంలో మమ్మల్ని నిలబెట్టినారో ఆ పాత్రను పోషించడానికి కాంగ్రెస్ పార్టీ ఎదిరించడానికి, ప్రశ్నించడానికి అవినీతి పరుల నుంచి ఎంతో పోరాటం చేసి జైలు పాలు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఐజ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ నుండి కూడా మరి మనం దేనికి ఓటేసినామన్న సంగతి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అసలు ఈరోజు ఐజ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాలుగా ఏం జరిగిందో జరిగిపోయింది. కానీ ఓటు హక్కును వినియోగించే ముందు ఈ ఓటుని ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వేస్తున్నాం, యువకులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ఆలోచించలేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే గొంతుకి అధికారం ఇచ్చి ఐజలో జరిగే అవినీతిని మళ్ళీ అడ్డుకోవడానికి ఏ విధంగా అయితే మాకి ఓటర్ మహాశైలు మాకు ఈ యొక్క అధికారాన్ని కట్టబెట్టిరో ఆ అధికారాన్ని ఐజ ప్రజల యొక్క ఆశయాన్ని ప్రశ్నించే గొంతుగా. ఇక సూర్యాపేట జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళుతున్నటువంటి డి అమయ్ కుమార్ కు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్, అలాగే డిఆర్ఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అండ్ మన ఆఫీసర్స్ కానివ్వండి, కోఆపరేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వాటి వల్లే నేను ఈ పని చేయగలిగాను. ఎప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ప్రతిసారి కూడా సార్ ఇక్కడ తప్పు జరుగుతుంది, కొంచెం సరి చేసుకుంటే మన జిల్లా మంచిగా ఉంటుంది సార్ అని ఎప్పుడు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళ. కానీ నెగటివ్ న్యూస్ రాసి మన జిల్లాని హైలైట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మీడియాలో లేకుండే. సో దానివల్లే నేను చాలా వరకు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్లీ నేచర్ అంటే నేను ఫ్రెండ్లీ నేచర్ కాదండి, నేను ఐఎమ్ బోర్న్ లైక్ దట్. నాకు అంటే చిన్న పెద్ద అధికారం, పెద్ద అధికారి, చిన్న తేడా లేదు. నేను ఇట్లే మాట్లాడితే ఇట్లే ఉంటాను. సో అట్లే పుట్టాను, అట్లే ఉన్నాను. సో దట్ ఈస్ మై నేచర్. సో అది మీకు నచ్చింది, కొందరికి నచ్చలేదు. సూర్యాపేట ప్రజానికి అది నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే నేను మా ఎల్డర్ సిస్టర్ మా నాన్నమ్మ దగ్గర చదువుకున్నాము. సో 10th వరకు తను, 7th వరకు నేను చదువుకున్నాము. సో తను ఇక్కడే ఉంటారు. సో తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. నేను సివిల్స్ ప్రిపరేషన్ అని హాస్టల్స్లో ఉంటూ ఆల్మోస్ట్ ఒక 15 years గ్యాప్ తర్వాత తనతో ఉండే, అంటే షీఈ్ లైక్ మై సెకండ్ బ్రదర్. మా అమ్మ నాకు ఓన్లీ 4 years తర్వాత మా నాన్నమ్మ దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే మా ఫాదర్ అంతా నక్సల్స్ ప్రాంతంలో పనిచేసేవారు అప్పుడు. సో నాకు రెండో తల్లి లెక్క నన్ను చూసుకుంది. సో షీఈ్ మోర్ దెన్ మై సిస్టర్. సో అట్లాంటి అక్కని ఇప్పుడు అంటే ఒక 1 year ఆమెతో ఐ కుడ్ స్పెండ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మినిస్టర్ గారి చదువు వల్ల అది వచ్చింది. అండ్ సరే ఒక అక్కని మిస్ అవుతున్నాను కానీ బట్ ఇక్కడ చాలా మంది సిస్టర్స్ నాకు వచ్చారు, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను వాళ్ళందరి. సో వాళ్ళందరి ఆ ప్రేమ అభిమానాలతో సూర్యాపేటలో ఎలా అయితే పని చేశానో అదే పోయే స్టేషన్ కూడా అదే పని చేసి
మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించినందుకు తనకు జిల్లా కలెక్టర్ శశాంక్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీనికి సహకరించిన పోలీసులకు, పురపాలక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మొదటి సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2020లో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక్ గారు నాకు బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు ఇవ్వడం జరిగింది 26 జనవరికి. దాంట్లో మెయిన్ కారణాలు ఏంటంటే జమ్మికుంట పట్టణంలో దాదాపు 30 వార్డులలో 137 మంది పోటీలో ఉన్నారు. అందులో 10 సమస్యాత్మకమైన పోలీస్ స్టేషన్లు ఉండే, మరియు 3 గ్రామాలు నూతనంగా మున్సిపాలిటీలో కలపడం జరిగింది. ఆ విషయాల దృష్ట్యా అన్ని స్టేషన్లలో పూర్తి భద్రతా పరంగా కానీ అవసరాల పరంగా కానీ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందుకు, మరియు ఎలాంటి సంఘటనలను చోటు చేసుకోకుండా, అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా నడిపించినందుకు, ఎన్నికలు నిర్వహించినందుకు గాను, మరియు అలాగే కౌంటింగ్ కూడా చాలా తక్కువ సమయంలో 9 గంటల 45 నిమిషాలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. మరియు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా చాలా సామరస్యంగా తన ఓటినోళ్ళు కూడా గెలిచినోళ్ళు కూడా ఎలాంటి జులుసులు చేయకుండా మాకు మరియు పోలీసు వాళ్లకు సహకరించుకుంటూ వాళ్ళు సెంటర్ నుంచి వెళ్ళారు. అందుకు గాను ఈ విజయోత్సవంను సారు చాలా అభినందించి నాకు గుర్తింపు అనేది. ఇక జగిత్యాల జిల్లా కుడుమ్యాల మోడల్ స్కూల్లో పశు వైద్య శాఖ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవ జంతు కళ్యాణ్ దివాస్ పశు సంక్షేమ పక్షోత్సవాలు 2020 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మోహన్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్, మండల పశు వైద్యాధికారి ప్రసాద్, వెటర్నరీ సర్జన్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అవునా? అదే మాదిరిగా మనకు కొండగట్టున్నది, అదేంటి అటవీ ప్రాంతం. అదే వాతావరణం అనేది మనకి చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏముంటాయి మనకు? కోతులు, అవునా? కోతులు తాగుతాయా? ఇంకేముంటాయి? పక్షులు ఉంటాయా? గోలింకలు, పక్షులు మాత్రమే కదా. వాటికి చెప్పేసి ఇక సోమాజిగూడ ఎంఎస్ మక్తాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన జహంగీర్ అనే వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలు వెల్లడించారు. आज सुबह अर्ली मॉर्निंग अप्रॉक्सीमेटली रात के 12 बजे एक लेडी रहना बेगम वाइफ ऑफ मोहम्मद निज़ामुद्दीन 65 साल की औरत अपनी 13 साल की लड़की के साथ ये पंजागुट्टा पुलिस स्टेशन में आके एक कंप्लेंट दर्ज की है। ये कंप्लेंट में यह है कि उसके पड़ोस में एक शेख जहांगीर बोल के पंक्चर शॉप ओनर है जो 35 साल का आदमी है। ये आदमी उसकी 13 साल की बच्ची को 10 दिन से 3 to 4 टाइम्स सेक्सुअली अब्यूज़ किया है। और ये लड़की, ये रहना बेगम जो लेडी है, ये दूध का कारोबार करती है। और इसकी लड़की जो माइनर लड़की है वो अपना मदरसा जाती है बाजू लोकेलिटी में। तो मदरसे से आते समय वो ताल्लुकात पैदा करके ये लड़की को डरा के धमका के इसके घर में कोई नहीं रहे। जब ये लड़की को 2-3 बार ख़राब किया है जहांगीर ने, और कल रात में कंप्लेन देने पर बड़े लोगों के मशवरे पर वो ला के कंप्लेन दिए। उसमें केस दर्ज हुआ है रेप और पोस्को और उसको जीवन जस्टिस एक्ट में, और इन्वेस्टिगेशन जारी है। और ये लड़की को, माइनर लड़की को भरोसा सेंटर और अपने मेडिकल एग्जाम में भिजाया गया है। और साथ ही साथ ये 21% के लिए पुलिस पार्टी जो फिर रही थी
वो डर के अपना एक्यूज जहांगीर आके सरेंडर हो गया पुलिस स्टेशन में आज 3 बजे दोपहर में। उसको भी कल रिमांड किया जाएगा और उसके बाद में उसको मेडिकल एग्जामिन के लिए भी जाया जाएगा। शुक्रिया। ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక ప్రతి ఏటా అటవీ శాఖ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించి ప్రతిభ చాటిన వారిని జాతీయ క్రీడలకు పంపించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ ప్రదీప్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించు 25వ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడలలో 50 ఈవెంట్స్ ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ 7 సర్కిల్ నుంచి 400 మంది ఈ క్రీడలలో పాల్గొంటున్నారని తెలిపారు. With 2 minutes 56. Congratulations. The Conservator of Forest, Mr. Nageshwar Rao. Really appreciate them. Well, maybe because of their practice. మన కల్చర్ యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అన్నమాట. 2 minutes 54 seconds. 70 points. సిస్టమేటిక్ మేనర్ లో శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎండనగా వాననగా, ఎందుకంటే అందరికీ కారణం ఏంటంటే మనకి జాబ్ కి ఫారెస్ట్ ఇవ్వండి మంచిగా చేయాలనే ఉద్దేశంతో చాలా మంది కొంచెం 2 రోజులు కనుక దూరంగా ఉండి మన కలీగ్స్ అందరితోటి కూడా ఐఎమ్ మేకింగ్ ఎ ప్రామిస్ హియర్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా జరగడం జరుగుతుంది. రాజమండ్రి సర్కిల్ లో ఉన్న డిఎఫ్ఓస్ కానివ్వండి, రాజమండ్రి కన్జర్వేటర్ లో ఇంత సిస్టమేటిక్ గా రావాలంటే గత వారం రోజులుగా లేకపోతే గత 10 రోజులుగా ఈరోజు ఈ సెలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్. పార్టిసిపెంట్స్ ఎక్సలెంట్ మార్చ్ పాస్ట్ రాజమండ్రి సర్కిల్. దిస్ ఇస్ ఆల్సో ఆటోమేటిక్ ఐ థింక్ అండ్ పార్టిసిపెంట్స్ ఆన్ వైజాగ్ సర్కిల్ అండ్ అనంతపురం, గుంటూరు. ప్రతి సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా ఫారెస్ట్ అండ్ గేమ్ స్పోర్ట్స్ మీట్ ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతుంది. పోయిన సంవత్సరము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్లో జరిగింది నేషనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ మీట్. ఈ సంవత్సరము మార్చి నెలలో 3 నుంచి 7వ తారీఖున మధ్యలో ఒడిషా రాష్ట్రంలో భువనేశ్వర్లో జరుగుతుంది. సో దానికి సన్నద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 ఈవెంట్స్లో ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి ఈరోజు 13 జిల్లాల నుంచి 7 సర్కిల్స్ నుంచి కూడా రాజమండ్రిలో మన స్టేట్ లెవెల్ సెలక్షన్ మీట్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు రేపు కూడా. దీనికి ముందు ప్రతి సర్కిల్లో కూడా అంటే రాజమండ్రి సర్కిల్, విశాఖపట్నం సర్కిల్, గుంటూరు, అట్లానే నెల్లూరు మన కర్నూలు, దెన్ శ్రీశైలం సర్కిల్స్లో సర్కిల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ అంటే 3 జిల్లాలకు కలిపి జరిపించాము. సో దాంట్లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ కూడా ఈరోజు స్టేట్ లెవెల్ సెలక్షన్ మీట్కి వచ్చారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక బిగ్ కంటింజెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 100 పీపుల్ని మనకి నేషనల్ మీట్కి పంపించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మనకి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కొంత డిస్లొకేషన్ రావడం వల్ల సర్కిల్ లెవెల్ మీట్స్ కానీ స్టేట్ లెవెల్ సెలక్షన్ మీట్స్ కానీ ఒక ప్రాపర్ వేలో మనం జరుపుకోలేకపోయాము. ఎందుకంటే అటవీ శాఖకి సంబంధించి అధికారులు కానీ సిబ్బంది కానీ 365 days 24 hours ఇన్హాస్పిటబుల్ కండిషన్స్లో, ఎందుకంటే వాళ్ళ హెల్త్ని కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా కేర్ చేయకుండా అడవుల్లో పడి తిరగడం వల్ల కూడా వాళ్ళు చాలామంది హెల్త్ కూడా పాడైపోతుంది. సో 360 రోజుల్లో ఒక 2 రోజులు ఇట్లా స్టేట్ లెవెల్ మీట్ వాళ్ళ కొలీగ్స్ అందరినీ కలుపుకోవడానికి వాళ్ళ సహచరులతోటి ఒక 2 రోజులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో 31వ వార్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ర్యాలీ. వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచన. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త. ప్రాణాపాయ స్థితిలో 18 నెలల చిన్నారి చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ దవాఖానాకు తరలింది. టీడీపీ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో బైక్ ర్యాలీ. భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు తరలించారు. శ్రీకాళహస్తిలో పట్టణంలో విద్యార్థులచే పోస్టల్ శాఖ సిబ్బంది పోస్టల్ బ్యాంక్ పొదుపు సేవలు అవగాహన. విద్యార్థుల వద్ద పొదుపు ఖాతాను ప్రారంభింపచేసిన తపాలా శాఖ మేనేజర్. తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరంలో కారును ఢీకొట్టిన లారీ. 2 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.